సాధారణంగా తప్పు అన్న భావనలో వాడుతుంటాం. ఆయన దోషం చేశాడండి, ఆయన పట్ల ఈయన దోషం చేశాడండి అంటుంటాం. కానీ సంస్కృత భాషలో దోషము అనేటటువంటి మాటకి కేవలము ఏదో తప్పు చేయుట అన్న అర్థం ఒక్కటే కాదు. దోషము అంటే పాపము, దోషము అంటే చీకటి అని అర్థాలు. దోషము అంటే చీకటి, బాగా చీకటి పడిపోయిందనుకోండి, దాన్ని దోషకాలము అని పిలుస్తారు. అలా చీకటి పడడానికి ముందు ఆకాశంలో పడమట దిక్కున ఎర్రటి కాంతి వస్తుంది సూర్యాస్తమయానికి. దాని తరువాత కొద్ది కొద్దిగా చీకట్లు అలుముకుంటుంటాయి, కానీ ఇంకా వస్తువులు కనపడుతుంటాయి, కానీ చీకట్లు అలుముకుంటుంటాయి. అలా ఉన్న కాలాన్ని దోషమునకు ముందు ఉన్న కాలము అంటే బాగా చీకటి అలుముకోవడానికి ముందు ఉన్నటువంటి కాలం కాబట్టి ప్రదోషకాలము అని పిలుస్తారు. ఈ ప్రదోషకాలమునకు ప్రత్యేకించి ఒక ప్రతిపత్తి ఉంటుంది. ఆ కాలము శివస్వరూపమై ఉంటుంది. శివస్వరూపమైనటువంటి కాలము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆ ప్రదోష వేళలో పరమశివుడు ఈ భూమండలాన్నంతటినీ చూస్తూ నందివాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. ఆయన వెడుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రమదగణాలన్నీ కూడా వెడతాయి. ఆయన ఆకాశమునందు సంచరించి కైలాస పర్వతం మీద దిగి అక్కడ ప్రదోష తాండవం చేస్తాడు ఆయన. అందుకే దేవతలందరూ కూడా ప్రదోష వేళలో శివాలయాన్ని చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో ఇక ఏ దేవతా దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చెయ్యొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసినా, ఆ సమయంలో భగవన్నామం చెప్పినా, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసినా పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం. అందుకే పూర్వకాలంలో ఈ ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా సాంబశివ గేయామృతము అని చెప్పి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటూ ఆతో మొదలుపెట్టి చిట్ట చివర అలుకాధీశ్వర అంటూ అలు అలు వరకు భగవంతుడి మీద కీర్తనలు చేస్తూ ఒకళ్ళేమో మకుటం, ఒకళ్ళేమో పాదం చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటారు. సా అంబ శివ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి పరమశివుని స్మరిస్తున్నాం. శివ స్మరణము అంత గొప్పది, శివభక్తి అంత గొప్పది. అందుకని ప్రదోష వేళ తనంత తానుగా శివ పూజకి సంబంధించినటువంటి కాలమై ఉంటుంది. అందుకే అసలు సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళని కూడా క్షమిస్తారేమో కానీ ప్రదోష వేళలో నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రం క్షమాభిక్ష ఉండదు. ఒక్క పరమ వృద్ధులైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉన్నవారు, అలాంటి వారు తప్ప అన్యులు ఎవరూ కూడా ప్రదోష వేళలో నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు అంటే ఒక్కటే కారణం. ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై భూమండలం మీద పర్యటించడమే దానికి కారణం.